మంగ నవ్వే నవ్వే నాది మంగ చూపే చూపే నాది మంగ అంటూ జయకృష్ణ రెండవ పాట రిలీజ్ అయింది. కొద్దిగా నాకైతే ఆ డ్యాన్స్ మీద కొద్దిగా కంప్లైంట్లు ఉన్నాయి, కానీ అంటే ఆ పర్సనాలిటీకి అంత ఫాస్ట్గా అది చేయటమే ఇదేమో. బట్ మొదటి పాట అల్లెల్లే అంటూ ఈ పాటకి చాలామంది పాడుకుంటూ ఉంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ. ఇది రెండవ పాట, ఇది కూడా అద్భుతంగా ఉండి, నేను ఆ వీడియోలో చెప్పినట్లుగా ఇప్పుడు అంచెలంచెలుగా సినిమా రిలీజ్ అయ్యే ముందుకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో తీసుకెళ్లేలానే ఉంది టీము. ఈ పాట చాలా చక్కగా ఉంది. నాకు పోకిర్లో మహేష్ లాగా, అమ్మ దొంగలో కృష్ణ గారి లాగా కొన్ని సన్నివేశాల్లో కనిపించాడు ఆ 3 నిమిషాల లిరికల్ వీడియోలో. మొత్తానికి అశ్విని దత్కి అదృష్టవంతుడు అనే ఒక టైటిల్ ఇవ్వచ్చు. సూపర్ స్టార్ అసంఖ్యాక అభిమానులు, మనవాళ్ళు ఎవరో పెట్టారు కామెంట్, కోట్లలో ఉంటారు సార్ అని. అంత ఉండరు సార్. ప్రతి వాళ్ళకి కోట్లలో ఉండిపోతే మన 5 కోట్ల జనాభాకి మించి ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాం జనాభాని. మొత్తానికి సూపర్ స్టార్కి ఉన్నటువంటి అసంఖ్యాక అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా ఎటు నెక్స్ట్ ఇయర్ కాబట్టి, ఈ 2026 నాకు తెలిసి మరి జూలైలో రిలీజ్ అవుద్దో ఎప్పుడు రిలీజ్ అవుద్దో తెలియదు, కానీ మేబీ రాజకుమార్ డేట్కి రిలీజ్ అయినా ఓకే. ఈ పాటకి డేట్ అనౌన్స్ చేసి ఉంటే చెప్పలేం, కానీ మొత్తానికి పాట అల్లాడిస్తుంది. మంచి ట్రెండింగ్లో కూడా వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి పాట అనమాట. ఆ స్టెప్స్, కొరియోగ్రఫీ, సింగర్ వచ్చేసి ఆ రేవంత్, బహుశా మరి ఇండియన్ ఐడియాలో ఏదో విన్నర్ కూడా అనుకుంటా. ఆ రేవంత్ సింగరు, మంచి యూత్ఫుల్ వాయిస్. రమేష్ బాబు కొడుకు తగినట్లుగానే ఉంది. దేవ 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 దేవడా అని మనకు పోకిరిలో ఒక పాట ఉందే, అలాంటి తరహా ఫీలు మనోళ్ళు ఇప్పుడు మొత్తం ఈ లాంగ్వేజ్ కదా, ఫీల్ ఉంది బ్రో అని ఆ ఫీల్ కనపడింది నాకు ఈ పాటలో. ఆ వైబ్స్ కానీ పాజిటివ్ వైబ్స్, మొత్తానికి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అంటే సానుకూల పవనాలు వీస్తున్నాయి అంటారే, అలాంటిది. నాకు హీరోయిన్ కొన్నా కూడా హీరోయిన్ పక్కన ఒక అమ్మాయిని చూపించారు. మామూలే కదా ఇలాంటి లవ్ స్టోరీస్లో, హీరోలు పక్కన కొంతమంది గ్యాంగు, హీరోయిన్ పక్కన కొంతమంది గ్యాంగు. ఈ గ్యాంగ్లో ఆ అమ్మాయి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. చూద్దాం కథలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో. నేను మీకు ఇప్పుడు ఆ ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే పెట్టలేను, కానీ మీరు ఆల్రెడీ వేరే మాధ్యమాల్లో చూసేసి ఉంటారు. మహేష్ బాబు అన్న కొడుకు, రమేష్ బాబు కొడుకు, కృష్ణ గారి మనవడు. కృష్ణ గారి ఫ్యాన్స్ అంచనాలని అందుకునే దిశగా సాగుతున్నాడు అని చెప్పవచ్చు. నేను అల్లెల్లే పాటకి చేసిన రివ్యూ మీద కొంతమంది అలా చెప్పకండి సార్, వాళ్ళతో పోల్చకండి సార్ అంటాను. పోల్చకుండా ఎలా ఉంటాం? కృష్ణ గారి అభిమానులు కృష్ణ గారి కుటుంబం నుంచి వస్తున్నారంటే ఆయనను బట్టే చూస్తున్నాం కదా మనం. సో ఆయన రేంజ్ ఊహిస్తాం. యాక్టివ్నెస్ జయకృష్ణ స్క్రీన్ మీద కనపడిన దానికన్నా కూడా బయట చాలా లేతగా ఉంటాడు. నేను చూశాను కాబట్టి చెప్తున్నా. స్క్రీన్ మీద అంటే ఆ పర్సనాలిటీ, తండ్రి నుంచి వచ్చినటువంటి ఆ పర్సనాలిటీ కాబట్టి కొద్దిగా లావు కనిపిస్తున్నాడు. ఇంకాస్త శ్రద్ధ కనుక పెడితే, స్లిమ్గా తయారైతే మనకి స్క్రీన్ మీద మరో మహేష్ బాబు కనపడతాడు, డౌటే లేదు. అయితే ఆ హెయిర్ స్టైలు ఈ హెయిర్ స్టైల్ వేరు కాబట్టి. కానీ నేను ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు కూడా ఆ దేవదేవ దేవదేవ పాట ఉంది కదా, ఆ పాటలో ఎలాగైతే హీరోయిన్ టీజ్ చేస్తూ ఉంటాడో, అంటే టీజింగ్ అంటే తన ఫీలింగ్స్ అన్నీ పాటలో చెప్పుకుంటూ వెళ్తాడో మహేష్ బాబు, ఈ పాటలో కూడా మంగ నాదే, మొత్తం మంగనే. అంటే ఈ హీరోయిన్ కనుక ఒప్పుకుంటే ఏమేం చేస్తాను అని పాటలు వివరిస్తాడు. అది చాలా చక్కగా ఉందన్నమాట. గుండు కొట్టించుకుంటాను, పొర్లు దండాలు పెట్టిస్తాను. నాకు ఎంతో ఇష్టమైన తిరుమల బ్యాక్ డ్రాప్ అంతా కనపడుతుంటే భలే ఉత్సాహంగా ఉందన్నమాట. దానికి తగ్గట్టే ఈ పాటలో సాహిత్యము, గుండు కొట్టించుకుంటాను, పొల్లు దండాలు పెట్టించుకుంటాను తొందరగా, అంటే పెళ్లి చేసేసుకుంటే కనుక పుట్టే కొడుక్కి వెంకటేశ్వర్లు అనే దేవుడి పేరే పెట్టుకుంటాను అని చాలా ఉత్సాహంగా ఉంది. ఉత్సాహం నింపుతోంది. ఇది సమ్మర్లోనే కనుక వస్తే పండగ ఫ్యాన్స్కి హాయిగా సరదాగా మంచి ఏసీ థియేటర్లకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి రావడానికి. నేను గత వీడియోలో చెప్పా మీకు, ఏది థియేటర్లకి రప్పించగలిగే సత్తా ఉన్న హీరోలు కొంతమందే ఉన్నారు. అలాంటి ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ హీరోకి థియేటర్ల దగ్గర కట్అవుట్లు పెట్టి పూలహారతులు ఏంటి స్వాగతాలు, ఆ తీన్మారు, ఆ డ్యాన్సులు అవన్నీ ఈ మధ్య కనపడట్లా. అవి మొత్తం మళ్ళీ తయారవుతాయి అని చెప్పొచ్చు. మనకి తలకాయ బ్యాండ్లు పెట్టేసుకొని ఫ్యాన్స్ డ్యాన్సులు వేయడానికి రెడీగా ఉన్నారు. ఆ గుంటూరు కారం తర్వాత మనకి హంగామా లేకుండా పోయింది కదా.
గుంటూరు కారంలో ఏకంగా మహేష్ బాబే కట్టేసి డ్యాన్సులు వేసాడు. మరి దీనికి ఈ 2 పాటలు ఇప్పటికే ఈ 2 పాటలు సూపర్ హిట్ అయినాయి, హిట్ అయిపోయినాయి. ఊరక జస్ట్ లైక్ దట్ చెప్పడం కాదు, అది వినే కొద్దీ మిమ్మల్ని హంట్ చేస్తుంది, వెంటాడుతుంది అని చెప్పాము. ఆ పాట నిజంగానే అలానే జరిగింది. ఇప్పుడు ఈ పాట కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, రమేష్ బాబు కొడుకు, మహేష్ బాబు గారి అన్న కొడుకు, ఈ మంగానాదే మంగా 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 అంటూ టీచ్ చేసే ఈ పాట ఓపెనింగ్లోనే ఆకట్టుకుంటుంది మిమ్మల్ని. ఒక్కసారి పూర్తిగా ఆ 3 నిమిషాలు వింటే చాలు. నేను చెప్పింది నిజమో కాదో మన వ్యూవర్స్కి తెలుసు. దీంట్లో అతిశయోక్తి లేదనేది కూడా వాళ్ళందరికీ అర్థమవుతుంది. అక సంగీతం వచ్చేసి జీవి ప్రకాష్. ఇప్పటిదాకా తెలుగులో బ్రేక్ రాలా అతనికి. అంటే బ్రేక్ అంటే ఒక కమర్షియల్గా హిట్ కొట్టిన తర్వాత వెంటనే ఒక 5-6 సినిమాలు వచ్చేసేట. ఈ సినిమా తర్వాత మాత్రం ఖచ్చితంగా అతనికంటూ ఒక మార్కెట్ ఏర్పడుతుంది తెలుగులో అని నేనైతే అంచనా వేస్తున్నా. తమను, ఒకప్పుడు మణిశర్మ గారు, తర్వాత చక్రి, ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, తమ్మను, దాని తర్వాత చెప్పుకుంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్లు పెద్దగా వెంటనే కనపడట్లే. మనకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఒక చక్కని సూతింగ్ మ్యూజిక్, దాంట్లో కూడా మంచి బీట్ ఇవ్వచ్చు అనేది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో ప్రూవ్ చేశాడు ఆయన. సో ఈ డైరెక్టర్లు కాకుండా ఇంకెవరు మ్యూజిక్ ఇస్తున్నారు అన్నప్పుడు మనకి బీమ్స్ కనిపిస్తాడు. ఇప్పుడు ఎట్లా అయితే కొత్త తరం బీమ్స్, సిసిరిలి యోగ తర్వాత జీవి ప్రకాష్కి ఛాన్స్ ఉంటుంది అని నేను ఎందుకు చెప్తున్నానంటే, కేవలం తమిళనాడుకే పరిమితం కాదు. ఇప్పుడు ఏంటి, ఏ సినిమానైనా మనం ఓటీటీలో రిలీజ్ చేస్తున్నప్పుడు మిగతా వాటికి వెళ్తుంది. అలానే కాస్త కథని సార్వజనీనంగా అంటే యూనివర్సల్గా థీమ్లాగా కనుక తీస్తే ఏ సినిమా ఏ లాంగ్వేజ్లోకైనా డబ్ చేయడానికి అనువుగా ఉంటుంది. సో అలా ఈయన మార్కెట్ నాకు తెలిసి తెలుగులో పటిష్టమవుతుంది. సపరేట్గా ఒక మార్కెట్ ఏర్పడుతుంది మ్యూజిక్ డైరెక్టర్కి అనుకుంటున్నాను నేను. ఇక డైరెక్టర్ అజయ్ భూపతి ముందు నుంచి ఉన్న సందేహాలే, ఆయన తీసిన సబ్జెక్టులు వేరు. బట్ ఈ సినిమా నాకు మంగనిది కాదు బాబు, నీకు దక్కద బాబు అని ఒక డైలాగ్ వింటున్నప్పుడు నాకు ఎందుకో అది జరగకపోవచ్చు, ఎక్కువ శాతం జరగకపోవచ్చు. కార్తవరాయన కథ అని ఎన్టీఆర్ గారిది ఒక సూపర్ హిట్ సినిమా ఉంది, పాతది. నాకు ది గ్రేట్ లవ్ స్టోరీస్లో ఏమైనా చెప్పమంటే ముందు చాలా గుర్తొస్తాయి. ఫస్ట్ గుర్తొచ్చేది అదే. విధిని ఎదిరించి వీళ్ళిద్దరు కలవరు అంటే ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు అనుకుంటా, గుర్తులేదు నాకు. మళ్ళీ కింద కామెంట్లు పెట్టి ఇది కూడా తెలియదా మీకు అనకండి. చివరిలో చేతులు కలుస్తాయి. అప్పుడు శివుడు చెప్తాడు, శివుడు ఆజ్ఞ లేకపోయినా చేమైనా కుట్టినా సరే, కుట్టదన్నా సరే, వీళ్ళిద్దరిది మాత్రం ఇలాంటిది అన్నట్టు. సినిమా చూడండి. మన సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడి ఈ పాట ఇప్పటికే వైరల్ అవుతూ ఉంది. ఖచ్చితంగా ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది, మీ మొబైల్లో కూడా వచ్చేస్తుంది. మంగా 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 అనే మీరు కూడా ఒకసారి హమ్ చేస్తారు. ఒక సూపర్ హిట్ సాంగ్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి, ఉండింది, హైట్ అయింది. మీరు నేను చెప్పింది నిజమా కాదా చెక్ చేసి నాకే చెప్తారు.